వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా తాగే పానీయాల్లో టీ ఒకటి. ముఖ్యంగా భారతీయుల జీవితంలో ఛాయ్కి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేచిన వెంటనే మొదలయ్యే టీ అలవాటు నుంచి సాయంత్రం రిలాక్స్ అయ్యే వరకు చాలా మందికి ఛాయ్ ఓ భావోద్వేగం లాంటిది. అయితే ప్రతిరోజు తాగే ఈ ఛాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా, లేక మెల్లగా అనారోగ్య సమస్యలకు కారణమవుతోందా? ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా పోషకాహార నిపుణులు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 21న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ టీ డే నిర్వహిస్తారు. టీ యొక్క సాంస్కృతిక, ఆర్థిక, ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తు చేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం సరైన విధంగా పరిమిత మోతాదులో తీసుకుంటే టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీ ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా అల్లం, యాలకులు, దాల్చిన చెక్క వంటి మసాలాలతో చేసే మసాలా చాయ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడవచ్చని అంటున్నారు. అయితే టీ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ అందులో వేసే అధిక చక్కెర ప్రధాన సమస్యగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు అనేకసార్లు ఎక్కువ చక్కెరతో టీ తాగడం వల్ల బరువు పెరగడం, షుగర్, జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఫుల్ ఫ్యాట్ పాలు అధికంగా వాడడం వల్ల శరీరంలో సాచురేటెడ్ ఫ్యాట్, క్యాలరీలు పెరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. దీంతో టీ తయారీలో స్కిమ్డ్ మిల్క్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. టీలో కెఫెన్ పరిమాణం కాఫీతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే నిద్రలేమి, అసిడిటీ, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ టీ తాగొద్దని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొంతమందిలో అసిడిటీ, వాంతుల భావన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే భోజనాల మధ్యలో లేదా అల్పాహారం తర్వాత టీ తాగడం మంచిదని చెప్తున్నారు. మరోవైపు చాలా మంది రోజంతా నీళ్లకు బదులుగా వరుసగా టీ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ఇది డీహైడ్రేషన్ కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీతో పాటు తగినంత నీళ్లు కూడా తప్పనిసరిగా తాగాలని సూచిస్తున్నారు. టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, చిన్న చిన్న మార్పులతో దాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చక్కెర తగ్గించడం, సహజ మసాలాలు ఉపయోగించడం, పరిమిత మోతాదులో టీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.